ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఉదయకాల సమయానికి వందనములు. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృపకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంన నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 6 మరియు 7వ వచనములను చదువుకుందాం. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా, వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. మనము చదివిన వాక్య భాగంలో ఇశ్రాయేలీయులను యోర్దాను నది దాటి కానానులోకి ప్రవేశించడానికి ప్రభు యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞను, ఆ కార్యము జరుగుచున్నప్పుడు ఆయనను నిన్ను గణపరుస్తాను అని చెప్పిన వాగ్దానమును మనము చూడగలుగుతూ ఉన్నాం. యోర్దాను 3 సార్లు దారి ఇచ్చి దేవుని ప్రజలైన వారు అందులో నడిచేదానికి మార్గము ఇచ్చిన ఒక స్థలముగా ఉన్నది. యోర్దాను యొక్క ప్రవాహము 3 సార్లు ఆగినాయి. మొదటిసారి యెహోషువ ఇశ్రాయేలీయులు అందరితో పాటు కనానుకు వెళ్ళాలనుకున్నప్పుడు మొదటిసారిగా దేవుని యాజకత్వము చేసేవారు దేవుని యొక్క మందసపు పెట్టెని ఎత్తుకొని యోర్దానులో వారి యొక్క కాళ్ళు తగిలిన వెంటనే యోర్దానులో ప్రవాహం ఆగిపోయినది. ఇశ్రాయేలీయులందరూ అద్దరికి చేరుకున్నారు. వారు దేవుని యొక్క వాగ్దాన దేశంలోకి ప్రవేశించినారు. రెండవసారి దేవుని సేవకుడైన ఏలియా దేవుని సన్నిధికి వెళ్ళేదానికి ముందుగా యోర్దానును 2 పాయలు చేసినాడు. మరొకసారి ఎలీషా అందులో నుండి మార్గాన్ని తెరుచుకొని నడిచటం మనం చూడగలం. యోర్దాను దేవుని బిడ్డలకు తాము చేరుకోవాల్సిన గమ్యమునకు మార్గమును సరళము చేసేది. అంటే యోర్దాను దాటిన వారు దేవుని యొక్క సన్నిధిలోకి ప్రవేశించగలరు అన్న కార్యమును ఒక ఉపమానంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నీ జీవితంలో యోర్దాను ఎలాగున్నది, ఎలాంటి ప్రవాహము నీ జీవితంలో ఉంటున్నది అని మొదటిగా ఒకసారి నీవు ప్రశ్నించుకోవాలి. యోర్దాను యొక్క ప్రవాహము సంవత్సరమంతా ఉంటుంది. అందులో ప్రవాహం చాలా తీవ్రంగా ఉంటుంది, ఎందుకంటే పైనుండి కిందికి ప్రవహిస్తూ ఉన్నది. అయితే అందులో దేవుని యొక్క కృప ఉన్నప్పుడు అది మార్గమును తెరవటం మనం చూడగలం. యోర్దానులో బాప్తీసమిచ్చి యోహాను అనేకులకు బాప్తీసమిచ్చి ఇది మీరు నడవలసిన త్రోవ అని వారికి చూపించిన స్థలముగా ఉన్నది. అనగా యోర్దాను మరణమును దాటి జీవములోకి వెళ్ళేదానికి ఒక గుర్తుగా నీ ఆశీర్వాదము, నీవు జీవము, నీకు నిత్య కానానులోకి ప్రవేశించేదానికి ఆటంకముగా ఉన్న యోర్దానును నీవు పరీక్షించుకొని తెలుసుకొని దేవుని సన్నిధిలో నీవు అప్పగించుకొని ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నిన్ను ఆటంకపరిచే కార్యములు ఎంత గొప్పవిగా ఉండొచ్చు, అవి నిన్ను కొట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాయి ఏమో అని నువ్వు భయపడవచ్చు. అయితే దేవుని వాగ్దానమును పట్టుకోవాలి, ఆయన కృపను పట్టుకోవాలా. ఎటువంటి యోర్దానును కూడా చీల్చి అందులో మార్గమును నాకు ప్రభు దయచేయగలడని ఆయన యందు విశ్వసించాలి. యోర్దానును దాటితే ప్రభు నాకు ఆశీర్వాదాన్ని సిద్ధపరిచి ఉన్నాడు, నిత్య కానానులోకి నేను ప్రవేశించేదానికి మార్గము సిద్ధముగా ఉన్నది అని నీవు దేవుని యందు విశ్వసిస్తూ ఈ కార్యమును చేసిన ఎడల నీకు ముందున్న శోధనలు, ఇబ్బందులు, కష్టములు ఎటువంటి అయినను సరే అవి దాటి ముందుకు వెళ్ళడానికి ప్రభు నీకు సహాయము చేస్తాడు. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, యోర్దానును దాటి వెళ్ళి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి. నిన్ను మరణమునకు తీసుకువెళ్ళే అపవాది యొక్క శోధనను, అటువంటి కార్యములన్నిటినీ దాటేదానికి దేవుని యొక్క సహాయము కోరుకొని
మరణమును జయించి అనగా లోకమునకు మరణించి దేవుని కొరకు జీవం పొందుకున్న వాడిగా అద్దరికి చేరే అనుభవమును కలిగి ఉండేదానికి ప్రయత్నించమని ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు అలా చేసినట్లయితే నీకు ముందున్న శోధన ఎంత గొప్పదైనా సరే అందులో నుండి ప్రభు నీకు జయమిస్తాడు, నిన్ను అద్దరికి చేరుస్తాడు, నీకు వాగ్దానమును సంపూర్ణము చేస్తాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంను ఎలాగో కనానులో ఉన్న ఆ ప్రాంతమును ఇశ్రాయేలుకి ఇచ్చినాడో అలాగూ నీకును ఆయన తన కృపనిచ్చి ఆశీర్వదించి నడిపిస్తాడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీవు యొర్దానును దాటేదానికి ఆలోచిస్తున్నావా? శోధనను చూసి భయపడుతున్నావా? అవి తాత్కాలికమైనవే, అవి లోకానుసారమైనవే, అవి ఈ లోకపు మరణము నీకు ఇచ్చేవే. కానీ శాశ్వతమైన జీవితంలోకి నీవు ప్రవేశించాలంటే యొర్దానును దాటి ముందుకు వెళ్ళి దేవుని యొక్క కృపను సంపాదించుకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆ దినములలో బాప్తీసమిచ్చే యోహాను యొద్దకు వచ్చి మన కోసము ఈ సూచనను చేసినాడు. యోహాను, నేను నీకు బాప్తీసం ఇచ్చేదానికి తగను అని చెప్పినప్పటికీ ఇది జరగవలసి ఉన్నదని తన్ను తాను అప్పగించుకొని మరణ పునరుద్ధానానికి సూచనగా బాప్తీసమును ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అదే యొర్దాను నదిలో యొర్దాను ప్రాంతంలోకి వెళ్ళి తన సేవకుడైన యోహాను చేత తీసుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రభు మన ముందు ఉంచిన ఒక గొప్ప మాదిరిగా ఉంటుంది. ఈ మాదిరిని తెలుసుకొని దేవుని వైపు చూస్తూ యొర్దానులో ఉన్న మరణమును దాటి జీవమైన యేసు వైపు చూడుము. శోధనలను చూసి కలవరపడవద్దు, అపవాది కలిగించే కలవరములను చూసి భయపడవద్దు. దేవుని కొరకు జయమును పొంది ముందుకు వెళ్ళి శాశ్వతమైన ఆయన కృపను సంపాదించుకోవడానికి ప్రయత్నించుము. ఆయనతో యుగ యుగములు ఆ పరమ కానానులో నివసించేదానికి ప్రభు మనకు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన యేసయ్య, ఉదయకాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము నీ వైపు చూసి నీతో నడిచి నీ కృపను సంపాదించుకునేదానికి సహాయము చేయము. ఈ లోకపు మరణమును దాటి శాశ్వతమైన నీ జీవంలోకి ప్రవేశించేదానికి మాకు ఆటంకంగా ఉన్న పాపమైనను శోధనైనను శ్రమైనను ఇబ్బంది అయినను దాటి ముందుకు వెళ్ళే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.